ఇదే తరహాలో మనం చూసుకున్నట్టయితే ముస్లిమ్స్ అందరూ కూడా ప్రతి శుక్రవారం తప్పకుండా, క్రిస్టియన్స్ అందరూ ప్రతి ఆదివారం తప్పకుండా చర్చిలకు మసీదులకు వెళ్తూ ఉంటారు. కానీ కేవలం హిందువుల దగ్గరికి వచ్చే మాత్రం వాళ్ళు టెంపుల్స్కి అంటే టైం కేటాయించకుండా కొద్ది రోజుల్లో మాత్రమే వెళ్తూ ఉంటారు. అలా ఏం లేదండి. సోమవారం శివుడి దగ్గరికి వెళ్తున్నారు, మంగళవారం హనుమంతుడి దగ్గరికి వెళ్తున్నారు, బుధవారం వినాయకుడు మన అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నారు, లక్షవారం ఎన్ని మన దత్తస్వామి దగ్గరికి వెళ్తున్నారు, అలాగే లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నారు, శనివారం ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా చేస్తున్నారు. మీకు తెలియట్లేదు అంటే నేనేమన్నా అంటే పేరెంట్స్ అంటే వీళ్ళే చిన్న పంచలు ఏదైతే వాళ్ళకి ప్రేరేపించి ఏదైతే మసీదులు అలాగే క్రిస్టియన్స్ వీళ్ళు చర్చిలకు పంపిస్తున్నారో అట్లా హిందువుల దగ్గర ఐక్యం లేదని చెప్పి కూడా ఒకటి ఉంది. లేదండి, ప్రతి ఒక్కరు బొట్టు పెట్టుకుని బయటికి రావాలి. నీ బొట్టు నువ్వు హిందూ అని తెలియజేస్తుంది. బొట్టు పెడితే నామోషి కాదు. ఇప్పుడు నేను ఎంత పెద్ద బొట్టు పెట్టా, కుంకుమ బొట్టు పెట్టుకో, బొట్టు పెట్టుకొని బయటికి రా. నువ్వు హిందూ అని తెలిస్తే నామోషియా నీకు? నీ వర్క్ ప్లేస్లో నామోషియా? స్కూల్లో నువ్వు బట్టలు తీయించేశారు అది మయ్యప్ప మాల్ అన్నప్పుడు మేము అందరూ రావట్లేదు నీకు సపోర్ట్గా, అలాగే వస్తాం. నీ వర్క్ ప్లేస్లో జరిగిన అలా ఏం లేదు. బొట్టు పెట్టుకోవాలి, అప్పుడు నువ్వు హిందూ అని తెలుస్తుంది. నువ్వు హిందూగా గర్వించు, హిందూగా జీవించు, హిందూగానే మరణించు అవసరమైతే. పిచ్చి పిచ్చి పనులన్నీ చేయకుండా. నేనైతే డైరెక్ట్ చెప్తున్నా, బొట్టు పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు బొట్టు పెట్టే పంపించండి స్కూల్కి. సో చివరిగా ఒక విషయం చెప్పండి. మొన్న ఒక సీఎం హిజాబ్ లాగినందుకు దాన్ని పెద్ద ఇష్యూగా చేశారు. దాన్ని సీఎం పైన చాలా వరకు స్పందించారు. అదే హిందువులు అయ్యప్ప మాల వేసుకొని గుడుల్లోకి, కాలేజీలోకి, స్కూల్లోకి వెళ్తే మాల ఏదైతే బట్టలు ఉన్నదో వేషధారణ చూపించి స్కూల్లోకి రమ్మని అన్నారు. దానిపైన కూడా చాలా వరకు ఎవరు స్పందించాలో ఏం చెప్తారు? అది మన అంటే ఒక విధంగా వాళ్ళకి అంత కట్టుదిట్టంగా వాళ్ళంతా ఒక మూకమ్మడిగా ఉంటారు. ధర్మం మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాము, హిజాబ్ తీయము, లేకపోతే దాన్ని ఇట్లా చేస్తే ప్రాబ్లం అని. మన వాళ్ళకి ఇంకా అది రాలేదు. అది రావడానికే మేము ఇవన్నీ చేస్తున్నాం, రావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. వచ్చింది ఇప్పటికే చైతన్యం, ఇంకా చైతన్యం తీసుకొస్తాం. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది కరాటే కళ్యాణ్ ఏమంటా ఉన్నారంటే ఏదైతే హిందువులందరూ కూడా ఐక్యమై హిందువుల కోసం పోరాడాలి, అలాగే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల కోసం మనం అందరం కూడా పోరాడాలని కూడా చెప్తా ఉన్నారు. అలాగే ఏదైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా చిన్న పంచలే వాళ్ళకు బైబిల్ చదువు, ఖురాన్ చదువు, మసీద్కి వెళ్ళు, చర్చికి వెళ్ళు అని చెప్పి వాళ్ళు చిన్న పంచలు ప్రేరేపిస్తారో, అలాగే హిందూ తల్లిదండ్రులు, హిందూ సోదరులు అందరూ కూడా చిన్న పంచల పిల్లలకు ఎలాగైతే మనం విద్య బోధిస్తామో అలాగే మన ఏదైతే భగవద్గీత ఉందో, రామాయణం ఉందో వీటన్నిటిని కూడా వాళ్ళకు బోధించి పిల్లలకి మనమే నేర్పించాలని కూడా కరాటే కళ్యాణ్ చెప్పడం జరిగింది. సో మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.